వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్లో 2 ఇంగ్లీష్ క్వశ్చన్లకి ఒకటే తెలుగు అనువాదం ఇవ్వడం జరిగింది. సో ఇది నిజంగా తెలుగు మీడియం అభ్యర్థులని అయోమయంలోకి నెట్టేసినట్టే అని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం మరి అది క్వశ్చన్ ఏంటిది, అసలు నిజంగా మిస్టేక్ వచ్చిందా లేదా అన్నది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 2025 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పేపర్ 2. సో పేజ్ నెంబర్ 4లో ఇది ఉంది, సెక్షన్ 1లో ఉంది, విభాగం 1లో. క్వశ్చన్ నెంబర్ 4లో ఇక మీరు క్లియర్గా చూడొచ్చు, సేఫ్టీ వాల్ సిద్ధాంతం ద్వారా మీరు అర్థం చేసుకున్నది ఏంటి, భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంలో దాన్ని వివరించండి అని ఇచ్చారు. మళ్ళీ ఆల్టర్నేట్ క్వశ్చన్ కింద సేఫ్టీ వాల్ సిద్ధాంతం ద్వారా మీరు అర్థం చేసుకున్నది ఏంటి, భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంలో దాన్ని వివరించండి. సో తెలుగులో 2 క్వశ్చన్లకి ఒకటే ట్రాన్స్లేషన్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇది అనువాద దోషం అని అనుకోవచ్చు. లాస్ట్ 3 పేపర్లలో చాలా అద్భుతంగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం అయితే చేశారు. బట్ ఏబిపిఎస్సి ఇవాళ ఎందుకు ఇలా చేసింది అన్నది చూడాలి. మరి ఏమైనా ప్రెస్ మీట్లో కానీ లేకపోతే వెబ్ నోట్లో కానీ దీని గురించి ఏమైనా మాట్లాడతారో చూడాలి. ఇది ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులకైతే ఒక రకమైన ఆందోళన కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఆ క్వశ్చన్ని కరెక్ట్గా చూస్తే సరే, లేకపోతే ఏది చూసినా ఒకటే అని చెప్పి ఆన్సర్ రాస్తే ఇంగ్లీష్లో మాత్రం తేడా ఉంది. ఆల్రెడీ కమిషన్ క్లియర్గా చెప్పింది, ఇంగ్లీష్ మీడియంలో ఉండే క్వశ్చన్నే దాన్ని కన్సిడరేషన్ చేస్తామని. సో ఇది మరి 10 మార్కులు మీకు తెలుసు, 1 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో మరి చూడాలి ఏం జరగబోతుంది అన్నది. సో ఇక్కడ క్లియర్గా ఇంగ్లీష్లో ఇచ్చారు. ఒకటి సొసైటీ గురించి అడిగారు, ఇంకోటి సేఫ్టీ వాల్వ్ అనే దాని గురించి అడిగారు. సో మనకి ఇక్కడ ఈ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్ అసలు ట్రాన్స్లేషన్ చేయలేదు, దీన్ని తెలుగులో అసలు ఇవ్వడం జరగలేదు. కేవలం ఈ 4th by B అనే ఒక క్వశ్చన్ని మాత్రమే 2 సార్లు అదే క్వశ్చన్ని రీప్రింట్ చేసినట్టు కనబడుతుంది. చూడాలి మరి దీనికి కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో. సో